హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భరత్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రాజేశ్వరి భరత్ దగ్గరికి వచ్చి, ఏంటి భరత్, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భరత్, అమ్మ, ఇంకా దేని గురించా? అసలు నువ్వు సిస్టర్ని అవని అక్కతో ఎందుకు బలవంతంగా పంపించావో నాకు తెలియాలి. చెప్పు, ఎందుకమ్మా? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? చెప్పమ్మా అని భరత్ అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, అదేమీ లేదు భరత్, అయినా ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. అవని ఫోన్ చేసి అందర్నీ రమ్మని చెప్పింది. పద, వెళ్దాం పద భరత్ అని ఆ రాజేశ్వరి అనగానే అప్పుడు భరత్, ఏంటమ్మా, నేను ఆ అక్షయ్ గారింటికి రావాలా? లేదు, నేను అస్సలు రాను. ఆ అక్షయ్, కమల్ నన్ను ఎంతగా బాధ పెట్టారో నీకు తెలుసు కదా. చూడమ్మా, మనం అక్కడికి వెళ్ళి అవమానపడకూడదు. అందుకే వెళ్ళడమే మానేద్దాం అని చెప్పి భరత్ అనగానే అప్పుడు రాజేశ్వరి, లేదు భరత్, పాపం ఆరాధ్య బాధపడుతుంది కదా, ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అనేసరికి అప్పుడు భరత్, లేదమ్మా, నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం అక్కడికి రాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పగానే ఇక రాజేశ్వరి తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు భరత్ నాతో రాకపోతే అవని అసలు నిజాన్ని బయట పెడతానని నన్ను బెదిరిస్తుంది. ఎలాగైనా ఒప్పించి భరత్ని తీసుకువెళ్ళాలి అని రాజేశ్వరి, చూడు భరత్, నువ్వు వెళ్లకుండా నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తాననుకున్నావు? చూడు, నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. అదే మీ సొంత అమ్మ అడిగితే రానని అంటావా? అంటే నీకు అమ్మని నేను కాదు కదా, అందుకే నాతో రావడం నీకిష్టం లేదు కదా అని రాజేశ్వరి అనగానే అప్పుడు భరత్ మాత్రం, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు అమ్మవు కాకపోతే నీ దగ్గర ఎందుకుంటాను చెప్పు? నువ్వు మా అమ్మ కంటే ఎక్కువే అని చెప్పి ఇక భరత్ అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, భరత్, నీకు నేను తల్లిదాంటి దానివి అన్నావు కదా, మరి నాతో వచ్చేయి అనగానే అప్పుడు భరత్, చూడమ్మా, నీకోసం నేను అక్కడికి వస్తాను, కానీ ఎవరైనా అక్కడ నిన్ను ఏదైనా అంటే నేను మాత్రం అస్సలు ఊరుకోను అనగానే అప్పుడు రాజేశ్వరి తన మనసులో, ఒరే భరత్, నిన్ను తీసుకోలేదే, అందుకోసం కదరా అక్కడ ఏదో విధంగా అక్షయ్ని అవనిని రెచ్చగొడతాను. ఇక ఆ పార్టీలో గొడవ జరుగుతుంది. నన్ను ఏదైనా అంటే నువ్వు అక్షయ్ అవనిలని ఎలా మాట్లాడతావో నాకు తెలుసు కదా, అక్కడ గొడవ జరగాలి అని ఆ రెండు కుటుంబాల మధ్య శాశ్వతంగా దూరం పెరగాలి. ఇక నువ్వు ఆ కుటుంబంతో ఆ మనుషులతో శాశ్వతంగా దూరమయ్యి నా దగ్గరే ఉండిపోవడానికి ఇది నాకు సరైన ఛాన్స్ దొరికిందిరా అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కమల్, ఏంటమ్మా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు భరత్, గొడవెందుకు, వెళ్ళొద్దాం పద. పాపం ఆరాధ్య కూడా బాధపడుతుంది, ప్రణతి కూడా బాధపడుతుంది కదా, వెళ్దాం పద అని చెప్పి ఇక రాజేశ్వరి, భరత్, ప్రణతి ముగ్గురు కలిసి ఇక రాజేంద్ర ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, అమ్మ బర్త్డే పార్టీకి రావడమేంటి? అంటే అవనికి అమ్మకి మధ్య ఏదో రహస్యం ఉంది, అదేంటో నాతో చెప్పడం లేదు, తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే పల్లవి రాజేశ్వరి దగ్గరికి వచ్చి, అమ్మ, ఏంటమ్మా, అవని రమ్మనడమేంటి? నువ్వు ఈ పార్టీకి రావడమేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఎందుకమ్మా అవని చెప్పినట్టు నువ్వు ఎందుకు వింటున్నావు అనగానే అప్పుడు భరత్, అవును సిస్టర్, అమ్మకి అవనికి మధ్య ఏదో గుట్టు ఉంది, అందుకే అది మనతో చెప్పలేకపోతున్నారు. అదేంటో తెలుసుకోవాలి, లేకపోతే అవని అక్క అమ్మని బెదిరించడమేంటి, అమ్మ కంగారు పడడమేంటి అనగానే అప్పుడు పల్లవి, చెప్పమ్మా, ఏం జరుగుతుంది? ఎందుకు అవనిని చూసి భయపడుతున్నావు? నాతో చెప్పు, నేనున్నాను కదా అని పల్లవి అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏం లేదు పల్లవి, ముందు లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక అందరూ ఆరాధ్య బర్త్డేకి రావడంతో ఇక చాలా సరదాగా సంతోషంగా బర్త్డే పార్టీ జరుపుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఆరాధ్య కేక్ కట్ చేస్తుంది. ఇక చక్రధర్, మీనాక్షి ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఫోటో దిగుతూ ఉంటారు. ఇక అది చూసిన భరత్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పల్లవి కూడా, ఒసై అవని, మా అమ్మా నాన్నల్ని దూరం చేసి నువ్వు మాత్రం మీ అమ్మని చాలా సంతోషంగా ఉంచావు కదే,
మా అమ్మ ఎంత బాధపడుతుందో చూడు. మా నాన్న దూరం అయిపోయినందుకు మేం కూడా అంతే బాధపడుతున్నాము అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేశ్వరి ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ పక్కకి వెళ్ళిపోతాడు. అది చూసిన పల్లవి, ఏ అమ్మ నీకిప్పుడు దూరం అయిపోయిందా? ఏ అమ్మతో కలిసి ఫోటో దిగితే ఏమవుతుంది? ఎందుకు అమ్మని నువ్వు శాశ్వతంగా దూరం పెడుతున్నావు? ఈ మీనాక్షి నీకు ఏం పెట్టింది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు పల్లవి, ఇప్పుడు బర్త్డే పార్టీ జరుగుతుంది. అందరి ముందు ఇలా నువ్వు తప్పుగా మాట్లాడొద్దు, చూడు గొడవద్దు అనగానే అప్పుడు పల్లవి, చూడు మీ అమ్మ నాన్న కలిసి ఫోటో దిగుతున్నారే, మరి మా అమ్మతో కలిసి మీ నాన్న ఎందుకు ఉండడం లేదు? ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నాడు? అయినా మా అమ్మ నాన్నల్ని దూరం చేసి నువ్వు ఏం బాక్కుంటావు? అందుకేనా మా అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పావు? అందరి ముందు అవమానించడానికే మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చావా అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్, చూడు పల్లవి, గొడవ వద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అక్షయ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అరవకుండా ఏం చేయమంటావు? మా అమ్మని అవమానించడానికే మీరిద్దరూ కలిసి ఈ ప్లాన్ వేశారు, అందుకే నలుగురిలో ఇలా అవమానిస్తున్నారు అనగానే అప్పుడు రాజేశ్వరి, అమ్మ పల్లవి నువ్వు ఊరుకోమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని వద్దు గొడవద్దు అనేసరికి ఇక అక్షయ్, ఏంటత్తా పెట్టిందంతా పెట్టి ఇప్పుడు నువ్వు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అనగానే అప్పుడు రాజేశ్వరి, అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేను గొడవ పెట్టడమేంటి అనగానే ఇక అక్షయ్, లేకపోతే ఏంటత్తా, పల్లవి బర్త్డే పార్టీలో కూడా ఇప్పుడు అందరి ముందు ఇలా మాట్లాడడం మంచిదా అనేసరికి అప్పుడు భరత్, అమ్మ నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ బర్త్డే పార్టీకి రావద్దు, మనం వీళ్ళతో మాటలు పడకూడదని. నేను చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చావు, చూడు వీళ్ళు నిన్ను ఎలా అవమానిస్తున్నారో అని భరత్ అనగానే అప్పుడు కమల్, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మా అన్నయ్యని అందరి ముందు చెంప మీద కొట్టలేదా అనగానే అప్పుడు భరత్, ఒరే కమల్ మర్యాదగా మాట్లాడు, అయినా మీకు మర్యాదేంట్రా అనేసరికి ఇక అక్షయ్, భరత్ మర్యాదగా మాట్లాడతావా లేదా? అయినా బర్త్డే పార్టీలో ఎందుకిలా గొడవ చేయడానికే ఇక్కడికి వచ్చారా అనగానే అప్పుడు కమల్, అదే అన్నయ్య, కన్న తల్లిని అక్కా చెల్లెలని వదిలేసి ఏదో తన కన్న తల్లి అయినట్టు ఇప్పుడు రాజేశ్వరి దగ్గర ఉండి వీడు మనకు నీతులు చెప్తున్నాడు. అంతేకాకుండా ఆస్తి కోసమే ఇప్పుడు ఆ రాజేశ్వరి దగ్గర ఉన్నాడు. కొద్ది రోజులైతే ఆ రాజేశ్వరి దగ్గర నుండి ఆస్తి సొంతం చేసుకొని ఇక సరదాగా జాలీగా తిరిగొచ్చని వీడి ప్లాను. అది తెలుసుకోక రాజేశ్వరి పల్లవి వీణ్ణి ఒక గుడ్డి కొంగలా నమ్ముతున్నారు అని చెప్పి ఇక కమల్ అనగానే ఆ మాటలు విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇక కమల్ అక్షయ్ కాలర్ పట్టుకోబోతూ ఉండగా అది చూసిన ప్రణతి ఒక్కసారి షాక్ అవుతుంది. భరత్ ఆగుతావా లేదా? ఎందుకు ఇప్పుడు మా అన్నయ్య ఏం చేశాడని తన కాలర్ పట్టుకోబోతున్నావు అనగానే ఇక భరత్, ఏం చేశాడా? ఇంతమంది ముందు మా అమ్మని నన్ను అవమానిస్తుంటే నువ్వు చూస్తూ అలా ఊరుకుంటున్నావు, ఇప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే మాత్రం ఆపుతున్నావా అనగానే అప్పుడు ప్రణతి, ఏంటి మీ అమ్మని అవమానించాడా? ఏ నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన మీ అమ్మ రాజేశ్వరా అనగానే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భరత్, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రణతి, అవును నీ కన్న తల్లిని, మీ బావని, అక్కని నువ్వు అందరి ముందు ఎన్ని మాటలు అనొచ్చు, కానీ నీ తల్లి కాని తల్లిని ఒక్క మాట అంటేనే నీకంత శరం పొడుచుకొస్తుందే. మరి మా అన్నయ్య గురించి నువ్వలా మాట్లాడితే నా కోపం రాదా? చూడు మా అన్నయ్యల్ని అవమానించాలని నువ్వు పల్లవి రాజేశ్వరత అనుకుంటున్నారు, అందుకే వాళ్ళు అత్తయ్య నుండి నిన్ను శాశ్వతంగా దూరం చేశారు. డబ్బు కోసమే నిన్ను మారుస్తున్నారు, నిన్ను అడ్డం పెట్టుకొని రెండు కుటుంబాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు, అందర్నీ శాశ్వతంగా దూరం చేస్తున్నారు. ఇది నీకు తెలియక నువ్వు వాళ్ళతో ప్లాన్ వేస్తూ ఉన్నావు అని ప్రణతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రణతి చంప పగలగొడతాడు. ఇక అది చూసిన అక్షయ్, ఒరే నా కళ్ళ ముందే మా చెల్లెల్ని కొడతావా అని చెప్పి ఇక అక్షయ్ భరత్ని కొట్టబోతూ ఉంటాడు. అది చూసిన ప్రణతి, అన్నయ్య ఆగన్నయ్య, ఈ భరత్ని నేను గుడ్డిగా నమ్మాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ వీడి గురించి నిజం తెలిసింది, వీడికి నువ్వేసే శిక్ష సరిపోదన్నయ్యా, నేనేస్తాను అని చెప్పి
ఇక ప్రణతి వెంటనే బర్త్డే పార్టీలో అందరి ముందు తన మెడలో ఉన్న ఆ తాళిని తీసి భరత్ మీద విసిరి కొడుతుంది. ఇక అది చూసిన అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అవని, అమ్మ ప్రణతి, ఏం చేస్తున్నావమ్మా, ఎందుకిప్పుడు ఆ తాళిని తీసేశావు అనగానే అప్పుడు ప్రణతి, వదిన, భరత్తో ఇక నేను ఉండలేను, వాడు పెట్టే బాధ తట్టుకోలేను, ప్రతి క్షణం రాజేశ్వరి పల్లవి గురించే ఆలోచిస్తున్నాడు, వాళ్ళనేదైనా అంటే నా మీదికి చేయి చేసుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, ఇదివరల్లాగా భరత్ కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు, అందుకే నా వల్ల కాదు వదిన, ఇక ఈ భరత్తో నేనుండలేను, వెంటనే వీడికి విడాకులు ఇచ్చేస్తాను అని ప్రణతి అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి, పల్లవి ఒక్కసారే షాక్ అవుతారు. ఇక భరత్ మాత్రం, ఏంటి ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక భరత్, చూడు, నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు, నువ్విక్కడి నుంచి వెళ్ళొచ్చిగా అనగానే ఇక రాజేశ్వరి, భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అవని, ప్రణతి, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావమ్మా, మెడలో తాళి తెంచి పారేయడం మంచిది కాదు అనగానే అప్పుడు ప్రణతి, మీకు తెలియదొదినా, నన్ను అడ్డం పెట్టుకొని భరత్ని మరింత లొంగ తీసుకోవాలని చూస్తున్నారు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారు, భరత్ని, అత్తయ్యని శాశ్వతంగా దూరం చెయ్యాలనుకుంటున్నారు అని ప్రణతి అనగానే అప్పుడు పల్లవి, ప్రణతి, మర్యాదగా మాట్లాడు, భరత్ని అడ్డం పెట్టుకొని మేమెందుకు మిమ్మల్ని విడదీయాలనుకుంటాం అనగానే అప్పుడు ప్రణతి, అవును, మీ నాన్నని అవని వదిన మీనాక్షి అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్ళింది కదా, అందుకోసమే నువ్వు ఈ ప్లాన్ వేసి మీనాక్షి అత్తయ్యని బాధ పెట్టాలని చూస్తున్నావు, భరత్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అని ప్రణతి పల్లవి రాజేశ్వరి నిజస్వరూపం అందరి ముందు బయట పెడుతుంది. అది చూసిన అవని, చూడు పల్లవి, నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని ప్లాన్లేసినా భరత్ని మా నుండి దూరం చెయ్యలేరు, మీ గురించి నిజం తెలుసుకొని మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి మా అమ్మ దగ్గరే ఉండిపోతాడు, జరిగేది ఇదే అని అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పల్లవి తన గదిలోకి వెళ్తుంది. ఇక పార్వతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంట్రా, ఆరాధ్య పుట్టినరోజు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నాం, కానీ ఆ భరత్ రాజేశ్వరి ఇద్దరు వచ్చి ఈ పార్టీని మొత్తం నాశనం చేశారు, అందరినీ బాధ పెట్టారు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య, ఏంటి పార్వతి, ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు వచ్చినందుకే ఈ పార్టీ నాశనమైందా అనగానే అప్పుడు పార్వతి, అవునత్తయ్య, ఇన్ని రోజులు నేను రాజేశ్వరి గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ వదిన మాత్రం రోజు రోజుకి దిగజారిపోతుంది, ఎందుకు భరత్ని అడ్డం పెట్టుకొని అందరినీ బాధ పెడుతుందో కూడా అర్థం కావడం లేదు అని పార్వతి అనగానే ఇక ఆ మాటలు విన్న పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి మాత్రం, ఇదేంటి, అమ్మ వెళ్ళి ఫోన్ కూడా చెయ్యలేదు అని చెప్పి వెంటనే పల్లవి తన ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అనగానే అప్పుడు పల్లవి, అమ్మ, ఈడికొచ్చి అందరి ముందు అవమానపడ్డావు, కానీ నాన్న మాత్రం నిన్ను నీ గురించి ఆలోచించడం లేదు, ఇంతగా మారిపోతాడని అస్సలు ఊహించలేదమ్మా అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, ఏది ఏమైతేనేంటి, పల్లవి ప్రణతి మాత్రం మంచి నిర్ణయం తీసుకుంది, నేను భరత్ని నా దగ్గరే ఉంచుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం, ఇక భరత్ని అక్కడికి పంపించను, భరత్ని అడ్డం పెట్టుకొని ఇక వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇంతలోనే భరత్ రాజేశ్వరి దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఇంకా పార్టీలో జరిగిన ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు రాజేశ్వరి, అవును భరత్, అందరి ముందు అవని, అక్షయ్ అందరూ నన్ను ఇంతలా అవమానిస్తారనుకోలేదు, కానీ మీ నాన్న కూడా నన్ను ఇలా చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు భరత్, అమ్మ, నీకు ముందే చెప్పాను కదమ్మా, అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో అవమానపడొద్దని, కానీ నువ్వు నా మాట వినకుండా పార్టీకి వెళ్ళి అందరి ముందు అవమానపడ్డావు, ఇది నాకు నచ్చలేదు అమ్మ, ఆ అక్షయ్ కమల్ సంగతి నేను చూసుకుంటాను, లేకపోతే
మా అమ్మ మీదే చేయి చేసుకోబోతాడా అని చెప్పి ఇక భరత్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన రాజేశ్వరి మాత్రం, ఒరే భరత్, నువ్వు వాళ్ళ మీద ఇలాగే కోపంగా ఉండాలి. వాళ్ళని నీకు శాశ్వతంగా దూరం చెయ్యాలి. నేను నీ కన్న తల్లినని నీతో చెప్పుకునే రోజు తొందరలోనే రావాలి. లేకపోతే ఆ అవని అది అడ్డు పెట్టుకొని ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన అవని, ఏంటమ్మా భరత్ గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు మీనాక్షి, అవునమ్మా, భరత్ రోజు రోజుకి నన్ను అసహించుకుంటున్నాడు. నాకు శాశ్వతంగా దూరమైపోతున్నాడు. భరత్ని చూడలేకుండా ఉండలేకపోతున్నాను. ఇలా గొడవలు జరిగితే ఇక మన మధ్య దూరం పెరిగిపోతుందని భయంగా ఉంది అని మీనాక్షి అనగానే అప్పుడు అవని, లేదమ్మా, నువ్వేమీ భయపడకు. తొందరలోనే ఆ రాజేశ్వరి పల్లవి నిజస్వరూపాన్ని భరత్ ముందు బయట పెడతాను. ఇక భరత్ని ప్రణతిని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని అవని అనగానే అప్పుడు మీనాక్షి, అమ్మ, అలా జరుగుతుందా? జరిగితే జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదమ్మా. భరత్ పూర్తిగా మారిపోయాడు. ఆ రాజేశ్వరిలో మాయలో పడిపోయాడు అని చెప్పి మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రధర్, లేదు మీనాక్షి, మంచితనం ఉంటే భరత్ వెంటనే మారిపోతాడు. నేను అవని నీ మీద ఎంత కోపంగా ఉన్నానో చూశావు కదా. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నిజమేంటో తెలుసుకున్నాను అని నాలాగే వాడు కూడా తొందరలోనే వాళ్ళ నిజస్వరూపం తెలుసుకొని నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అని చక్రధర్ అనగానే ఆ మాటలు విన్న మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆరాధ్య అక్కడికి వచ్చి, అమ్మ, ఇదంతా నా వల్లే కదా, నా వల్లే ఈరోజు బర్త్డే పార్టీలో ఇన్ని గొడవలు జరిగాయి. వాళ్ళందరూ నా బర్త్డే పార్టీకి రావాలనుకున్నాను. అందరం కలిసి చాలా సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఇలా రాజేశ్వరి అమ్మమ్మ, భరత్ మామయ్య గొడవలు పడతారని అస్సలు ఊహించుకోలేదు అని ఆరాధ్య అంటూ ఉంటే అప్పుడు అవని, ఆరాధ్య, నువ్వేం బాధపడకమ్మా, ఇవన్నీ మామూలే. కానీ ఏదో ఒకరోజు నిజానిజాలు తెలుసుకొని అందరం చాలా సంతోషంగా ఉంటాం అని అవని అంటుంది. ఇక మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా బర్త్డే పార్టీలో అక్షయ్ని అవమానించిన భరత్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రణతి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.